ఏం చేస్తున్నారు? అద్దం తీసారేంటి? అదెక్కడుంది? ఈ మిర్రర్ వెనక ఉంది. ఫాతిమా అడగలేదా? నహీ సాబ్, ఈ అద్దం మీద చెట్టుకి డబ్బులు కాస్తాయి అని రాసి ఉంది. క్యా హే? దాని కథ ఏంటి అని అడుగుతున్నారు. మాకేం తెలీదు. పుండరీనాథం గారు అలా రాసి పెట్టుంచారు. Something is fishy. ఫాతిమా, మమ్మీ, ఆ లెక్కల్లో అన్ని అడ్డుగీతలే ఉంటాయి. ఐ మీన్ మైనస్లే. ప్లస్ లోకి రావాలంటే బిజినెస్ పుంజుకోవాలి. రోజుకి 20 కోట్ల పైగా నష్టం వస్తోంది వల్లభ. షేర్ వాల్యూ పడిపోతోంది. లిక్కర్లో క్వాలిటీ లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. తాగి ఏ ఒక్కడి ప్రాణం పోయినా జీవితాంతం జైల్లో నీళ్లే తాగాలి. ఫ్రస్ట్రేట్ అవ్వకండి ఆంటీ. ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ షేర్ వాల్యూస్ అప్ అండ్ డౌన్ అవడం కామన్. డౌన్ అవడమే కాని అప్ అవడం ఎక్కడుంది? మన విషయంలో నెల పట్టొచ్చు కానీ ఆ నయని ఎదగడానికి షార్ట్ కట్స్ ని ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది ఆంటీ. అంటే ఏంటి? అడ్డదారులు తొక్కుతుందనా? తొక్కిందేమో. నాకెందుకో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ గా వచ్చింది కూడా విశాల్ నాయనేమో అని డౌట్. ఏంటి నువ్వనేది? అవునాంటీ, లేకపోతే రైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంట్లో డబ్బు, నగలు, ఫైల్స్ అన్నింటినీ అలాగే వదిలేసి చెట్టుకు డబ్బులు కాస్తాయి అని రాసున్న పాత అద్దాన్ని పరీక్ష చేయాలని ఎందుకు తీసుకెళ్తారు? ఇది కరెక్టే. నోర్ముయ్. అప్పుడేమో పోతే పోయింది బోడీ అద్దం అన్నావు, ఇప్పుడేమో కరెక్టే అంటున్నావా? అయినా అప్పుడెందుకు చెప్పలేదు కసి నువ్వు? ఆలోచిస్తే స్ట్రైక్ అయిందాంటీ. ఫాతిమా అనే ఆవిడ ముసుగులోనే ఎందుకు రావాలి? విశాల్ ఫేస్ కట్స్ కమిషనర్ సుందరం పిల్లై మోహన్లా ఎలా కలుస్తుంది? ఇలా రకరకాల అనుమానాలతో మిమ్మల్నే అడుగుదామని ఇలా వచ్చాను. ఎక్కడ లెక్కలడిగి ఇబ్బంది పెడతారో అని టెన్షన్ తో సైలెంట్ అయిపోయాం కానీ, లేదంటే ముసుగు తీసి మొహం చూపించు అనేదాన్ని. అయినా అద్దం తీసుకుని వాళ్ళేం చేస్తారు మామ్? నయని గురించి తక్కువ అంచనా వేయకు. బ్లాక్ మ్యాజిక్ చేయగలదు. పైగా గాయత్రీదేవి అండ తనకుంది. విశాలాక్షమ్మ వారి భక్తురాలు బాగుపడ్డానికి ఎక్కువ టైం తీసుకోదు. ఆంటీ, నాకెందుకో రేపు ఏరువాక పౌర్ణమికి ఆ అద్దానికి ఏదో లింక్ ఉందనిపిస్తుంది. సంథింగ్ ఫిషీ. నీ చల్లని గుండెని బకెట్లో ఆడించవా ఏంటి నాయని? నీళ్లు మరి ఇంత చల్లగా ఉన్నాయి. స్నానం చేస్తానన్నారుగా? ప్రాణం పోయేలా ఉంది నాయని. రోజు వేడి నీళ్లు తోడేదానివిగా. ఈ రోజు ఏరువాక పౌర్ణమి కదా, తప్పకుండా చన్నీళ్లతోనే స్నానం చేయాలి. నేను ఆ నీళ్లతోనే తలస్నానం చేశాను తెలుసా? నైని, నువ్వు గ్రేట్ అని పేపర్లో వేయించమన్నా వేయిస్తాను. నేను గనక ఈ నీళ్లని గుమ్మరించుకున్నానంటే రూపాయి బిళ్ళ నా నుదుటున పెడతారు. అయ్యో, ఏంటి బాబు గారు అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు చేస్తారా, నన్ను చేయించమంటారా? ఐ విల్ ట్రై. బాగా ఎండ కాసాక స్నానం చేస్తే
మీతో కలిసి పూజ చేయాలని నేను 5ంటికే లేచాను. నింపాదిగా స్నానం చేస్తానంటే కుదరదండోయ్. హ, నువ్వు అలా కరాఖండిగా చెప్పాక తప్పదనుకుంటా. ఉమ్, హ. వామప్ చేసుకుంటే కొద్దిగా అయినా బాడీ వేడెక్కుతుంది. అప్పుడు కూల్ వాటర్ టచ్ అయినా అంతే అయిపోయింది బాబు గారు. నైని టవల్ తీసుకురా, దుప్పటైతే ఇంకా మంచిది. ఎవరైనా చూస్తే బాగోదు. తువాలే వేసుకోండి. ఇంకా ఏ పండక్కి నాకు చల్లనీళ్ళ స్నానం అన్న కండిషన్ పెట్టక నాయని. లేదులేండి, తల పూర్తిగా తుడుచుకోండి. ముందు జలుబు వచ్చేలా ఉంది. పూజ ఏదో అన్నావు కదా, హారతి కర్పూరం ఏదో ఇప్పుడే వెలిగించి నా చేతిలో పెట్టేసాయి. ఆ వేడికి చలంతా పోతుంది. మరీ అంత చలిగా ఉందా? నీకేం తెలుసమ్మా, వణుకుతుంది. నేను అయితే 2 చేతులు పైకెత్తండి. ఎందుకు? ఎత్తండి చెప్తాను. చలి తగ్గిపోవాలిగా. వెంటనే తగ్గాలి. ఏం చేస్తావో చెయ్యి. I love you, Naini. బులిబాబు గారు, వినబడుతుంది. నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను. మరి పళ్ళెం ఎందుకు తెచ్చుకున్నావు? నా కోసం అని మాత్రం చెప్పకు. నేను ఎక్కడ పడితే అక్కడ తిన్ను. ఇది ఖాళీ పళ్ళెం. చెంబులో అయినా నీళ్లున్నాయా, లేదా అది కూడా డొల్లేనా? వాటర్ తోనే కదల్లుడు కాళ్ళు కడిగేది. విశాల్ బ్రో వాళ్ళు ఇంటికి వస్తున్నారా ఏంటి? నైనియోధనికి సుమన అలా స్వాగతం పలకబోతుందా? మరీ ఎక్కువగా ఊహించేసుకున్నావు విక్రాంత్. చిన్నప్పటి నుంచే చెల్లికి చాకిరీ చేసినా అక్క కాళ్ళు ఒత్తమంటే ఒత్తదు గాని కాళ్ళు పట్టి మంచినీళ్లతో కడగడం కూడానా? ఇంకెవరి కాళ్ళు కడగాలని నా పెళ్ళం పళ్ళెం నీళ్లు పట్టుకొచ్చింది. అబ్బా, నా పెళ్ళామని మీరు అలా అన్నందుకైనా మీ కాళ్ళు కడిగి నా నెత్తిన చిలకరించుకోవాలనుంది బులిబాబు గారు. సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఏంటి? మీ ఆవిడ సౌభాగ్యవతిగా ఉండాలని వ్రతం చేస్తోందల్లుడు. వాతం వచ్చే దానిలో మూతి పెట్టే ఇది వ్రతం చేయడం కూడానా? వట సావిత్రి వ్రతం యునో. వటనా వాటానా? ఎక్కడ నొక్కేయాలని ఈ దొంగ నాటకాలు? అయ్యో, అపచారం అండి, అలా అనకూడదు. వటవృక్షం అనగా మర్రి చెట్టు. దానికి మళ్ళీ భర్త కూడా దీర్ఘాయుష్యవంతుడవ్వాలని జ్యేష్ఠ మాసంలో ఈ సావిత్రి వ్రతాన్ని జరుపుకుంటారు. నిన్ను కట్టుకున్నాకే నా ఆయుష్ క్షీణిస్తున్నప్పుడు మళ్ళీ నువ్వే ఇలాంటి పూజలు వ్రతాలు చేయడం ఎందుకు సుమనా? పోయినా పబ్లిక్ కి డౌట్ రాకూడదనేమో. ఆపు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుమన సుమంగళిగానే పోవాలనుకుంటుంది. నేనెప్పుడు చెప్పానక్క? అంటే పోవా? ఖచ్చితంగా అలాగే పోవాలన్నరులా. నేను చెప్పలా? కోట్లు కలిసొస్తే కాస్త ఒళ్ళు కడుగుదు గాని రావే అని అల్లుడు కేకేసినా వాష్రూమ్ లోకి వెళ్ళదు. యు మీన్ వీపు తోమడం గురించేనా? అదే అంటున్నానే. అంత క్యాష్ వచ్చాక పాష్ గా ఉండాలి కానీ వాష్రూమ్ లోకి వెళ్లి బర్రెని తోమినట్టు
భర్త బాగోగులను తోవడం ఏంటో పిన్ని గారు. ఇదే నీ ఒరిజినల్ క్యారెక్టర్. కడుపుతో ఉన్నావన్న సంతోషానికి బదులు డబ్బు లేదన్న ఏడుపుతోనే ఉన్నావు నువ్వు. మీరు చిరుబురులాడతారని నాకు తెలుసులేండి. అరిపాదాలు ఈ పళ్ళెల్లో పెట్టండి. భోంచేసే ప్లేట్లో బుద్ధున్నవాడు ఎవడైనా చేతులు పెడతాడు గాని చూసావా చెల్లి, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నారు? వాళ్ళు ముందు కదలడమే మంచిదైందక్క. ఇదిగో వాయనం. ఇదేంటి చెల్లి? నీ చెవులో ఒకటి చెప్తాను, దగ్గరికి రాక్క. ఓహో, వెనకాల ఇంత కథ ఉందా? ఆ కథను కొనసాగించాల్సింది నువ్వే అక్క. నేను చూసుకుంటాను కదా, నాకొదిలే చెల్లి. బాయ్ విశాల్. బాయ్ చెల్లి. మా వదినకేదో సీక్రెట్ చెప్పినట్టున్నా. తోడికోడల మధ్య కొన్ని రహస్యాలుంటాయిలే బాబు గారు. మమ్మీ, జ్యేష్ఠ మాసంలో ఇష్టం వచ్చిన పూజలు చేసుకోవచ్చు అన్నట్టు రకరకాల పేర్లు చెప్పి మన ముందు షో చేసింది నాయని. సాకు చెప్పి వెళ్ళిన మన చేతుల్లో ఆకు పెట్టి పంపించింది. అరక్కపోతే కొరుక్కోమనేగా. వల్లభ, మంచి జరగాలని వాయినమిచ్చిన నైనికి ఏం కలిసి రాబోతోందో అది ఆలోచించాలి. కరెక్ట్ ఆంటీ. పొలంలో చెయ్యాల్సిన ఏరువాక పౌర్ణమి పూజని పుండరీనాథం గారి స్థలంలో చేసింది అంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. మొగుణ్ణి ముద్దు చేసే పెళ్ళాం ఎద్దును చేసింది. అమెరికాలో ఉండొచ్చిన వాడికి ఆ పనులన్నీ కొత్తగానే ఉంటాయి. విశాల్ కాబట్టి లాగాడు. వేరే ఎవరైనా అయితే నైనిని లాగిపెట్టి కొట్టేవాళ్ళు. పొరపాటు పడుతున్నావురా. పరువు గురించి ఆలోచించే వాళ్ళే ఏం పని ఇది అని ఎదురు తిరుగుతారు. నాగలి బరువుంటుందని తెలిసినా ఇదే మన పని అనుకునే విశాల్ లాంటి వాళ్ళు భార్య చెప్పిన మాటకి కరుగుతారు. ఆంటీ అర్థం చేసుకున్నారు. ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది కసి. పుండరీనాథం గారు చెట్టుకి డబ్బులు కాస్తాయని డైరీలో రాశారు. మనీ ప్లాంట్ ని గిఫ్ట్గా ఇచ్చి హేళన చేద్దామనుకున్నాను కానీ అదే మొక్కను నాటి డబ్బులు చేసుకుంటాను అని నాకే రివర్స్లో కౌంటర్ ఇచ్చిందా నైని. ఒక చిన్న మొక్కను నాటడానికి చూపుడు వేలుతో భూమిని నొక్కితే చాలు కదా మమ్మీ. నాగలి పట్టుకుందున్నాలా? అదంతా బస్తీ జనం పడే జాలి కోసం కాకపోతే ఇంకేంటి? ఒకరి దయాదాక్షిణ్యాల మీద బతకని వాళ్ళు ఇంకెవరో జాలి పడాలని ప్రయత్నం చేయరు. ఆంటీ గమనించారా మీరు? డైరీలో 30x40 అని కొలతలు రాసుంది. సరిగ్గా అంతే ప్లేస్ లో నయని విశాల్ నాగలితో దున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు ఎద్దు రంక వేసింది. $10 బిల్ల నయని చేతిలో ఉండడం
కొలత ప్రకారం దున్నడం. మీరిచ్చిన మనీ ప్లాంట్ ని నాటుతాను అనడం. ఇవన్నీ ఆలోచిస్తుంటే డైరీలో రాసినట్టుగానే వాళ్ళు చేస్తున్నారు. నిజమే. విశాల్ నడుముకుండే తాయెత్తులో నిండు చంద్రుణ్ణి చూపిస్తున్న అమ్మ బొమ్మ ఉంది. ఊరి బయట ఊరు బయట కాదు, ప్రాంగణంలోనే ఉన్నాం. మీరు చేసే చిలిపి పనులు చూసి ఏంటి పని అంటారు. స్థలాన్ని పొలం చేసిన మనం అలసిపోలేదు కానీ చూడ్డానికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారు. నువ్వు చెవులు రిక్కించి విన్నావనుకో, ఇక్బాల్ పెట్టే గురక రామకృష్ణ నిద్రలో పెట్టే కేక కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ కుదరదు. సరే ఇంటికెళ్దాం పద. బాబుగారు కూర్చోండి. ఏమైంది బాబుగారు? ఏం లేదు, నథింగ్ టు వరీ. చెప్పాను కదా. అయ్యో, ఏంటి అలా చూస్తున్నావు? ఎర్రగా కందిపోయింది కదా బాబుగారు. అయితే ఏంటంట, అలవాట్లేని పనులు చేసినప్పుడు ఆ మాత్రం రంగు మారి 2 రోజులు నొప్పి రావడం కామనే. బాబుగారు బాగా నొప్పిగా ఉందా? అయ్యో దేవుడా, నువ్వంత దిగులుగా అడిగితే నా గుండెల్లో నొప్పి మొదలవుతుంది మేడం. బాబుగారు ఇలా అయితే నాకెందుకు చెప్పలేదు మీరు? ఏం చెప్పాలి, నా మొహాన అయితే అద్దం లేకపోయినా నీ కళ్ళల్లోకి చూసి ఎలా ఉందో ఏంటో చూసుకునేవాణ్ణి. వీపు దగ్గర భుజాల మీద కందినప్పుడు ఎలా ఉందని చూడ్డానికి ప్రయత్నిస్తే మెడ పట్టేసుకుంటుంది. ప్రయోగాలెందుకు మనకి? ఈ వేళప్పుడు ఇంట్లో లేదు అంటే ఇంకెవరికో సలహాలు ఇవ్వడానికి పోయి ఉంటుంది. పని మీద బయటికి వెళ్లిన ఆడపిల్లని ఎందుకలా అంటారు? కసి మీకు మంత్రే కావచ్చుదినా, కానీ దాని మంత్రం పారట్లేదు. రోజు రోజుకి బిజినెస్ లాస్ అయిపోతుంది. అందుకే నాన్న మమ్మల్ని జాగ్రత్తగా బతకమంటున్నారు. వెళ్ళండ్రా, నువ్వు సుమన పలుగు పార తీసుకుని పనులకెళ్ళండి. అంత కర్మ మాకు పట్టలేదు బావుగారు. 6 నెలలుంటే మేము రిచ్చే. బొచ్చే, ఎస్, బొచ్చునే మిగులుతుంది. ఈ రోజు పున్నమి చంద్రుడు నిండుగా ఉన్నాడు కానీ మన ఆస్తి మాత్రం నిండుకుంటుంది. 550 కోట్లలో ఇంకా 50 కోట్లు మాత్రమే మిగులుందని ఎంప్లాయీస్ గుసగుసలాడుకుంటున్నారు. ఆ లెక్కల గొడవ నీకెందుకు? తినడానికైతే డోకా లేదుగా. వినడానికైనా ఉండాలిగా. కుబేరులనిపించుకున్న కోడళ్ళు కూరగాయల కోసం బేరాలాడే పరిస్థితికి తీసుకురాకండి ప్లీజ్. మమ్మీ, ఇలా తగులుకున్నారేంటి వీళ్ళు? నువ్వు తగిలించుకున్న కసి వల్లనే బ్రో ఇదంతా జరుగుతుంది. ఏంట్రా మాట ఎత్తితే కసి చేసిందంటున్నావు? ఓ, మేమైనా కష్టమో నష్టమో ఏదో ఒక బిజినెస్ చేస్తున్నావు. నువ్వు ఆ ల్యాప్టాప్ ముందేసుకుని బిల్డప్ ఇస్తావే తప్ప ఎందుకు పనికిరావు. వారం ఆగితే ఎవరేమవుతారో మీకే తెలుస్తుంది. విక్రాంత్, గొడవలు పడకండి. మీద పడబోయే విపత్తును గమనించి జాగ్రత్త పడండి చాలు. నచ్చ చెప్పినట్టు చెప్తూనే మీరు ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతున్నట్టుంది. నా మాట విని అర్థం చేసుకుంటే బాగుపడతారు, లేదంటే మీ జీవితాలే అమావాస్యగా ఉండిపోతాయి. వారం తర్వాత ఏం జరగబోతుందేంటి? అడ్రస్లు మారుతాయేమోనని నా 6th సెన్స్ చెప్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
భూషణ్ అని పేరు చూసి ఉలిక్కి పడుంటుంది తోడేలత్త. భూషణ్ చచ్చాడు కదా, వాడి నంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుందేంటి? లిఫ్ట్ చేయి త్వరగా. హలో హలో హలో, ఎవరైనా మాట్లాడుతుంది? నువ్వెవరు? మా భూషణ్ బావ పెండ్లాన్ని. ఓకే. ఏంది ఓకే ఆకే? యాడున్నాడు నా మొగుడు? నాకేం తెలుసు? ఇగో కథలు పడుకు చెప్తున్నా. భూషణ్ బావకు ఎప్పుడు పైసలు కావాలన్నా నువ్విస్తుంటివి. ఇన్నేండ్లు మమ్మల్ని సాకేది నువ్వే అని మస్తు సార్లు చెప్పిండు. వారం సంది కానొస్తలేదు. ఎక్కడికెళ్ళాడో ఏంటో నన్ను అడుగుతావేంటి నువ్వు? ఇంకెవల్ని అడగాలే? సంపినా సచ్చినా నీ చేతిలోనే అనేటోడు. అంత నమ్మినోడు నీకు చెప్పకుండా పోతాడా? ఇగో మర్యాదగా ఉండాలంటే మజాక్ ఆడకుండా చెప్పాలే. నాకు తెలీదు అంటే నీకు అర్థం కాదా? ఇగో నాకు తిక్క రేగిందనుకో, నేరుగా పోలీస్ స్టేషన్ కి పోయి నా మొగునికి మస్తు పైసలు ఇచ్చినవని, నీకు మా బావకు ఏదో ఎవ్వరం నడిచినాదని నల్ల పోచమ్మ తల్లి మీదకెళ్లి ఒట్టేసి చెప్తా. విశాలక్షమ్మ తల్లి నైని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేయమంది. పోయి దీనికి దొరికిపోయాను. చెప్పు, ఎవరా టిల్లు? పిన్ని, అది నాకు తెలిసే. డీజే టిల్లు కదూ? డీజే టిల్లునా? యా. టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు, సోకే మోహిత తిరు పట్టది తిన్ మారా. టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు ఎక్స్ట్రా వెచ్చి బట్టు ఆక్సిలు మల్గేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు, పక్కేసి కొట్టిందంటే తప్పరిలు డాన్స్ పోరు. నాకెయ్యకు సోపు. ఎవరితో మాట్లాడతారో ఇట్టే కనిపెట్టేయగలను. తీసుకో మొబైల్. థ్యాంక్ యూ దుర్దు పిన్ని. ఇదిగో చూడు. ఒక మాట, ఆ డీజే టిల్లు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. నువ్వు ఫోన్లో మాట్లాడితే ఇరుక్కుంటా, జాగ్రత్త. నీ తింగర్ది సినిమా స్టోరీ చూసి నిజం అనుకుంటుంది. కర్మకాలి నేనున్నాను. నీ సంతోషాన్ని సరసాన్ని చూడలేక నలిగిపోతున్నాను ఇక్కడ. నైని, చెప్పండి బాబుగారు. ఇప్పటిదాకా చందమామ రాకపోవడమే మంచిదనిపిస్తోంది. ఎందుకలా? ముందే వచ్చేసుంటే ఈ ఆటపాట ఉండేది కాదు కదా. నీకు బాగానే ఉంది. నాకిక్కడ ఎంత నరకంగా ఉందో నీకేం తెలుసు? ఏ తేలో ఏ పాము వస్తుందని భయపడి చేస్తున్నాను. నిండు చంద్రుడొస్తే మీ నడుముకున్న తలుపులో చీటి తీసి చూడాలి. చూస్తే నెక్స్ట్ ఏంటి నైని చెప్పు. చూస్తే ఏం కనిపిస్తుంది? కనిపించనిది కనిపిస్తుంది. వాట్? కనిపించనిది కనిపిస్తుందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసాధ్యం కానిది నిరూపించడానికి చందమామ రావాలి బాబుగారు. నైని, ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు, కాల్ చేసి త్వరగా రమ్మంటాను. ఉంది. 1 మీ ముక్కు, 2 మీ కళ్ళు, 3 మీ నుదుటి మీద ఏర్పడే రేఖలు, 4 మీకు నచ్చినట్టు ఆడుకోండి. సమ్మగా ఉందనుకుంటా. నేనొకదాన్ని ఇక్కడ పడున్నానని నేను మీకు చెప్పలేను. మీ రొమాన్స్ చూస్తూ చావాలి. నా టైం బాలేదు. నైని, ఏమైంది బాబుగారు? అలా చూడు. మబ్బుల్ని వదిలించుకుని ముహూర్తం దగ్గర పడుతున్న పంతులు గారిలా ఎంత కంగారుగా వస్తున్నాడు చందమామ.
బాబుగారు నాకు అర్థమైంది. పుండరీనాథన్ తాతగారు రాసినట్టే జరిగింది. బసవన్న వచ్చి రంకేశాడు. 30x40 అడుగుల కొలత అన్నారు. సరిగ్గా అలాగే ఇక్కడ దుక్కి దున్నడం అయ్యింది. అంటే ఈ కొలతల మధ్య సెంటర్లో తవ్వాలనా? అవును బాబుగారు, మీరు పారా గుణపం తీసుకురండి. నైని నిజంగానే తవ్వాలా? ఖచ్చితంగా తవ్వి తీరాలి. ఈ మట్టిలోనే తిలోత్తమత్తయ్య గారు ఇచ్చిన మనీ ప్లాంట్ ని నాటుదామనుకున్నాం కదా. ఇక్కడ తవ్వితే చెట్టుకు డబ్బులు కాస్తాయన్న మాట నిజమయ్యే అవకాశం ఉంది. త్వరగా వెళ్ళండి బాబుగారు, వెళ్ళండి. తీసుకురండి బాబుగారు. మై గాడ్, ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. ఇదంతా రికార్డ్ చేస్తేనే బెటర్. నైని వినపెట్టుంది. చెప్పాను కదా బాబు గారు. అవును నైని, నువ్వు అన్నది 100% నిజం. పద బయటికి తిద్దాం. బాబు గారు, పెట్టని తెరవండి. తాళం లేదు నైని. అదేంటి బాబు గారు? ఇది ఓపెన్ అవ్వాలంటే దీనికి కోడ్ ఏదో ఉన్నట్టుంది. అలా ఎలా బాబు గారు? కష్టమే, బద్దలు కొడితే కానీ తెరవలేం. బంగారం లాంటి పెట్టె బాబు గారు. పెట్టె ఇనపదే, బంగారంది కాదు. అందులో ఉందేమో, ఎవరికి తెలుసు? విశాలాక్షమ్మ తల్లికే తెలియాలి. బలవంతంగా ఓపెన్ చేయాలని చూస్తే చేతికి గాయం అయ్యేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం బాబు గారు? పడుకుందాం. అదిగో కోడి కూడా కూసింది. కాసేపు ఉంటే తెల్లారిపోతుంది. మరి ఇది ఇలాగే వదిలేస్తారా? ఇంట్లో పెడదాం, పట్టండి. పట్టండి. అవును కదూ, రాసిపెట్టి ఉండాలంటే నేనేమో పెట్టెలోనే రాసి ఉందేమో అనుకున్నాను. రాసుల పెట్టె మనకెప్పుడు దొరకాలమ్మా? నైని లాంటి మహర్జాతకులకు దొరుకుతుందే తప్ప మీకు దొరకదు. విషయం వీళ్ళకి తెలియకపోయినా పెట్టె గురించి మాట్లాడుతున్నారు. నాయనికే దొరికినా సుమనకేమైనా ఇస్తుందా ఏంటి? ఎందుకివ్వదు బావగారు? తోడబుట్టిన దాన్ని అడిగే హక్కు నాకు,
ఇచ్చే బాధ్యత తనకు ఉండదా? ఇంకా ఏం తక్కువ వచ్చిందని ప్రతిదీ కావాలంటావెందుకు? ఉమ్, మీరు పోటుగాడిలా కోట్లు సంపాదిస్తారని నేను ఇక్కడే ఉండాలా? ఏయ్, ఇక్కడ ఉండలేకపోతే నీ పుట్టింటికి పో. పుట్టింటికి ఎందుకు పోతాను? మా నాయనక దగ్గరికి పోతాను. ప్రాంగణంలో నువ్వు ఉండలేవని ఏ పూజకు వెళ్ళలేదు కదమ్మా. ఊరికే నాన్న అలా అంటే మనం వెళ్ళొద్దని బతిమలాడతామని. నువ్వసలే కోపిష్టివి కదా విక్రాంత్. ఉండమని అడగనుగాక అడగవు. అంటే ఏంటే? సుమన వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోవాలా? ఏమంత గొడవైందని ఇలా అనేసుకుంటున్నారు? పాపం సుమని మనసు నొచ్చుకుందనుకుంటా, అందుకే వెళ్తానంటోంది. సంపాదించలేని మొగుడంటే ఎవరికైనా చిరాకే. నాకు కూడా అంతే. కానీ నేను పోను. బయటికి లోపలికి వెళ్లి రావడం మా ఆయనకి అలవాటే. ఏయ్, నువ్వు నోరు మూసుకుంటావా? రోషం వచ్చింది నాకు కాదు, సుమనకి. వల్లభ ఊరుకోరా. అలా అంటే నిజంగానే తను వెళ్ళిపోతానంటుంది. వెళ్ళమనండి. ఉండమని ఎవరన్నా అడిగారా ఏంటి? అలాగంటే నేను ఇప్పుడు బయలుదేరిపోతాను. నా లగేజ్ బ్యాగ్ ఎక్కడుంది? రూమ్ లోనే పడుంటుంది. పోతాను. సుమనా, సుమనా, సుమనా! చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసుకుంటారేంట్రా? నాన్న, ఒక్క రోజు కూడా ఉండలేస్తాను. రేపు తిరిగి రాకపోతే అప్పుడు అనండి. మొత్తానికి బానే డేర్ చేస్తోంది. ఒక్క పూటైనా ఉంటుందో ఉండదో? తిలోత్తమా, నువ్వైనా చెప్పాలి కదా. వాళ్ళేమైనా చిన్నపిల్లలా? అయినా సుమనేం బయటికి వెళ్లట్లేదులేండి. వాళ్ళక్క దగ్గరికే కదా. ఉండలేకపోతే వచ్చేస్తుంది. ఒక్కసారి వెళ్తే చాలు, పని అయిపోతుంది.